కౌంటర్లో చూసినట్టయితే పార్టీ కీలక అగ్రనేత అయినటువంటి బసవరాజ్ అలియాస్ కేశవరావు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆయనతో సహా 27 మంది నక్సల్స్ మొత్తం హతమైనట్లుగా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మొత్తం మీద చూసినట్టయితే మనం ఈ కేశవరావు అంటే మావోయిస్టు పార్టీలో చాలా కీలక అగ్రనేతగా కొనసాగారు. కేశవరావు అలియాసు బసవరాజు అలియాసు ప్రకాషు. మొత్తం మీద చూసినట్టయితే ఆయన ప్రస్థానం చూసినట్టయితే శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలంలో ఆయన జన్మించారు. ఆయన అంచెలంచెలుగా విద్యార్థి దశ నుంచి కూడా ఎదుగుతూ పార్టీలో చాలా వరకు పెద్ద ఎత్తున సుదీర్ఘకాలంగా పనిచేశారు. ఆ తర్వాత కీలక అగ్రనేతగా ఎదిగినటువంటి ఆయన ప్రస్థానం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం అంటే ఈ గత 3 దశాబ్దాల కాలంలో చూసినట్టయితే పార్టీలో చాలా కీలకమైనటువంటి అగ్రనేతను కోల్పోవడం ఇదే మొదటిసారి అని చెప్పచ్చు. అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్నటువంటి ఈ కూంబింగ్ ఆపరేషన్ ఏదైతే కొనసాగుతుందో ఈ మధ్య చూసినట్టయితే ఏదైతే బ్లాక్ ఫారెస్ట్ అదేవిధంగా కర్రగుట్టల ఆపరేషన్లో చూసినట్టయితే 31 మంది, ఆ తర్వాత ఇప్పుడు చూసినట్టయితే 27 మంది హతమవ్వడం, అదేవిధంగా మొత్తం మీద 54 మంది మావోయిస్టుకు సంబంధించినటువంటి క్యాడరు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. 84 మంది లొంగిపోవడం జరిగింది. ఇలాంటి పార్టీకి దశలో ఓ వైపున పట్టు కోల్పోతుంది, మరోవైపున చూసినట్టయితే మావోయిస్టుకు సంబంధించినటువంటి పార్టీలో అగ్రనేతలను కోల్పోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. ఇలాంటి గడ్డుకాల పరిస్థితుల్లో చూసినట్టయితే కేంద్ర నాయకుడు అదేవిధంగా పార్టీకి చాలా చీఫ్ కమాండర్గా ఉన్నటువంటి కేశవరావు ఎన్కౌంటర్లో హతమవడం అనేది ఈ పార్టీకి చాలా కోలుకోలేని ఎదురు దెబ్బ అని తెలుస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే గతంలో అంటే ఏదైతే పార్టీకి మావోయిస్టు పార్టీకి చూసినట్టయితే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్లేస్లో కేశవరావును రిక్రూట్ చేశారు. ఆయన రిక్రూట్ అయిన తర్వాత కూడా చాలా వరకు పార్టీని సిద్ధాంతపరంగా కావచ్చు అదేవిధంగా రిక్రూట్మెంట్ పరంగా కావచ్చు మొత్తం వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నడంలో కేశవరావు చాలా వరకు సిద్ధహస్తుడు. అదేవిధంగా ఆయన గతంలో చూసినట్టయితే ఏదైతే ఎల్టీటీకి సంబంధించినటువంటి మాజీ యోధుల దగ్గర కూడా శిక్షణ పొందాడు. అదేవిధంగా గెరిల్లా యుద్ధ తంత్రంలో చాలా వరకు ఆరితేరినవాడు, చాలా నేర్పరి. అంతేకాకుండా మావోయిస్టులకు చాలా వరకు ఆయుధ సంపత్తులను అంటే ఆయుధాలను సమకూర్చడంలో కావచ్చు అలాంటి డీల్ చేసే విషయాలలో చాలా వరకు నేర్పరి అని చెప్పచ్చు. అంతేకాకుండా చూసినట్టయితే కేశవరావు ఆర్ఈసి అంటే వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఇంజనీరింగ్ చదివాడు. ఆ విద్యార్థి దశల్లోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించి సుమారుగా 34 ఏళ్ల పాటు అజ్ఞాతంలో కొనసాగినటువంటి కేశవరావు ప్రస్థానం చూసినట్టయితే అంచెలంచెలుగా ఎదిగి ఒక జాతీయ స్థాయిలో అగ్రనేతగా కొనసాగినటువంటి ఆయన ప్రస్థానం ఉంది. ఎందుకంటే గత 3 దశాబ్దాల పైగా కూడా ఆయన పార్టీలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాడు. అంటే ఒక పార్టీ ప్రస్థానంలో చాలా వరకు ఇంత సుదీర్ఘకాలంగా అంటే జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగినటువంటి ప్రస్థానంలో చూసినట్టయితే కేశవరావు పాత్ర చాలా కీలకమైనదని చెప్పచ్చు. అంతేకాకుండా ఆయన వ్యూహాలు రచించిన ఆయన గెరిల్లా యుద్ధతంత్రంలో నేర్పరి. అంతేకాకుండా కూడా ఈ ఐఈడికి సంబంధించినటువంటి బాంబు పేలుళ్లను జిలటిన్ స్టిక్స్ కావచ్చు మొత్తం వాటిని పేల్చడంలో అందులో చాలా ఘనాపాటి అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన బీటెక్ ఎంటెక్ చదివినటువంటి మొత్తం టెక్నాలజీ పరంగా కూడా ఆయన చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా గతంకు సంబంధించినటువంటి ఏదైతే ఓవైపున మిలిటరీ బలగాలైనటువంటి వారిని కావచ్చు పోలీసు బలగాలను తుదముట్టించడంలో చాలా వరకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. గతంలో చూసినట్టయితే 2013లో జరిగినటువంటి దంతేవాడలో జరిగినటువంటి సిఆర్పిఎఫ్లను 76 మందిని హతమార్చడంలో ఆయన పాత్ర ఉంది. అదేవిధంగా గతంలో ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి అలిపిరి ఘటనలలో చంద్రబాబు నాయుడిని క్లైమరో మెయిన్స్ పెట్టి బాంబు పేల్చివేతలు కూడా ఈయననే పాత్రధారి అనేది తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 2013లో ఏదైతే
సల్వాజుడుం ఛత్తీస్గఢ్ సంబంధించి ఏదైతే సల్వాజుడుంను ఏర్పాటు చేశారో ఈ నక్సల్స్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా సల్వాజుడుంను కూడా ఏర్పాటు చేసినటువంటి మహేంద్ర కర్మ చీఫ్ను హతమార్చడం, దాంతోపాటు ఆ 12 మందిని హత్య గావించడంలో కూడా నంబాల కేశవరావు పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇలాంటి చాలా వరకు సుదీర్ఘంగా ఏదైతే ఓవైపున పోలీస్ రికార్డుల్లో కూడా చాలా వరకు నేషనల్ ఏజెన్సీకి కూడా చాలా మోస్ట్ వాంటెడ్ పర్సన్ అయినటువంటి నంబాల కేశవరావు అలియాసు బసవరాజు మొత్తం మీద చూసినట్టయితే ఈ ఎన్కౌంటర్లో మరణించడం చాలా వరకు పార్టీకి తీరని లోటే అని తెలుస్తూ ఉంది. ఇలా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి క్రమంలో అంతేకాకుండా కేంద్రంతో కూడా ఓవైపున మావోయిస్టులు శాంతి చర్చల పేరిట కూడా లేఖలు రాస్తున్నా దానికి ప్రతిస్పందన రాకపోవడం, ఓవైపున చూసినట్టయితే కర్రెగుట్టల లాంటి బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్లో కూడా పార్టీ చాలా వరకు పెద్ద ఎత్తున 31 మందిని కోల్పోయింది. ఆ తర్వాత ఎంతోమంది కీలక నేతలు కూడా చాలా వరకు లొంగుబాట పడుతున్నారు. రిక్రూట్మెంట్ లేకపోవడం, పార్టీ చాలా వరకు అవస్థహీన దశకు చేరుకోవడం, అంతేకాకుండా కూడా పార్టీ అంతా నిర్వీర్యమైపోతున్నది. ఓవైపున గడ్డుకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక ఆపరేషన్ ఖగార్ అనేది చాలా వరకు దూకుడు పెంచుతూనే వస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే 2026 మార్చి కల్లా చూసినట్టయితే దేశంలో ఉన్నటువంటి నక్సల్స్ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తాము, వారి కదలికలు లేకుండా చేస్తాము, ఆ నక్సల్స్ను ఏరివేత కొనసాగిస్తామంటూ ఓవైపున అమిత్ షా కూడా చాలా సెన్సేషనల్ ప్రకటనలు చేయడం, అందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఈ నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ చూసినట్టయితే మావోయిస్టు పార్టీ పెద్ద ఎత్తున కీలకమైన నేత కేశవరావుతో పాటుగా 27 మంది ఈ ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది